ఈశాన్య భారతదేశంలోని అస్సాంలో 7 సిస్టర్స్ మధ్యలో విష్ణువుకు అంకితం చేయబడిన ఒక రహస్యమైన ఆలయం ఉంది. ఇక్కడ విష్ణువు మనిషి రూపంలా కాదు, గుర్రపు తల మానవ శరీరంతో పూజింపబడతాడు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న నిజం మీ వెన్నులో నుండి వణుకును పుట్టిస్తుంది. ఈ ఆలయం విష్ణువు 2 రాక్షసులను చంపి వారి శవాల నుంచి ఏర్పడిన నేలపై విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అని మీకు తెలుసా? పూర్తి కథను తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో ప్రపంచమంతా నీటిలో మునిగిపోయింది. విష్ణువు నాభి నుండి పుట్టిన కమలంపై బ్రహ్మదేవుడు అవతరించాడు. విశ్వాన్ని సృష్టించమని సంకేతం ఇచ్చి విష్ణువు అతనికి 4 వేదాలను అందించాడు. ఇది సృష్టికి అసలు బ్లూ ప్రింట్. విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ 1000 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయిన క్షణంలో విష్ణువు చెవుల్లోని ధూళి నుండి 2 భయంకర శక్తులు జన్మించాయి. మధు మరియు కైటబులు. వారు ఆకలితో బ్రహ్మపై దాడి చేసి వేదాలను లాక్కుని సముద్రపతి లోతుల్లో దాక్కున్నారు. సృష్టి ఆగిపోయింది. బ్రహ్మ కన్నీళ్లతో విష్ణువును ఆశ్రయించాడు. కానీ మధు కైటబులు మహాశక్తి దేవుని నుండి తప్ప మాకు మరణం లేదు అని భయంకర వరం పొందారు. విష్ణువు అప్పుడే హయగ్రీవ అవతారం ధరించాడు. గుర్రపు తలతో మానవ శరీరంతో గుర్రం యొక్క పూర్వగ్రహణ శక్తితో సముద్రపు చీకటిలో కూడా వేదాలను వెతుకుతూ 1000 సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేశాడు. కానీ వరం వల్ల వారు చనిపోలేదు. చివరికి విష్ణువు ఒక మాయ చేసి అడిగాడు. మీరు ఎలా అప్పుడు వారు గర్వంగా నవ్వుతూ చెప్పారు, నీరు లేని పూర్తిగా ఎండిపోయిన ప్రదేశంలో మాత్రమే మమ్మల్ని చంపగలరు. అదే వారి చివరి మాట. విష్ణువు తన విస్తార రూపంతో నీటి మీద తన తొడలను పైకి లేపి ఇది నీరు లేని ఎండిన ప్రదేశం అని ప్రకటించి మధు కైటబులను సంహరించాడు. వారి మహాకాయ శరీరాల నుండి వచ్చిన కొవ్వు ఘనీభవించి ఈ భూమిగా మారింది. అందుకే ఈ భూమిని ఇప్పటికీ మేదిని అని పిలుస్తారు. యుద్ధం తర్వాత అలసిపోయిన హయగ్రీవుడు అస్సాంలోని మణికోట పర్వతంపై ఈ కొత్తగా ఏర్పడిన భూమిపై విశ్రాంతి తీసుకున్నాడు. వేదాలను తిరిగి బ్రహ్మకు అందించి జ్ఞానాన్ని మళ్లీ స్థాపించాడు. అందుకే ఈ రోజు కూడా ఈ ఆలయం వేద జ్ఞానానికి, తర్కానికి, దివ్య బుద్ధికి ప్రతీకగా నిలిచింది. ఈ రహస్యం మీ మనసులో తాకితే కామెంట్స్ లో తప్పకుండా రాయండి. జై శ్రీహరి.